ఇక్కడ విజయసాయిరెడ్డి పాత్ర కూడా కొంచెం ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం చెప్పే దీంట్లోనేమో ఛార్జ్షీట్లో రాయటం అది తప్ప వాళ్ళు విజయసాయిరెడ్డి మీద స్ట్రెస్ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ ఇంట్లోనే ఇదంతా అయిందని రాశారు. విజయసాయిరెడ్డి ఇంట్లోనే జరిగిందని. ఇందాక నేను చెప్పిన ఆపరేటర్ను కూడా విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు లేదా సూచన మేరకు తీసుకున్నారు అని కూడా రిపోర్ట్లో రాశారు. కాబట్టి విజయసాయిరెడ్డి అప్రూవర్ లాగా మారిపోయారు కాబట్టి ఇంకా ఆయన్ను ఏమి చేయరు అన్నదేం లేదు. విజయసాయిరెడ్డిని కూడా ఇందులో ఒక నిందితుల్లో ఈ భాగస్వాములు ఒకరిగా చూపిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని అక్కడ చూపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి పథకం పండారు, ఆ రోజు చర్చించారు అన్న దాంట్లో అక్కడ ఆ పేరు లేదు. సో దీని ఇంప్లికేషన్స్ న్యాయస్థానం ఎలా తీసుకుంటుంది, అలాగే ముందు అసలు సిట్ ఆయన వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుందా, సమయం తీసుకుని మరిన్ని సాక్ష్యాధారాలు సమకూరుస్తారో తెలియదు. కానీ సజ్జల మాత్రం దాదాపు ఎదురుదాడి తీవ్రంగానే చేశారు. ఇదంతా కావాలని రాజకీయ కక్షతో ఇరికిస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు ఒక రాజకీయమైన ప్రశ్న వేస్తున్నారు, దానికి సమాధానం నిజంగా మనకు కూడా తెలియదు.